లేకపోతే తుఫాను కానీ ఎట్లొస్తుంది ఎప్పుడు వస్తుంది తెలియని పరిస్థితి నుంచి మన లాస్ట్ మైల్లో ఉండే మన ప్రభుత్వ ఉద్యోగి వీళ్ళంతా కూడా పర్ఫెక్ట్గా దీన్ని హ్యాండిల్ చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల ఒక మాటలో చెప్పాలంటే పెను ప్రమాదం తప్పింది. ఇది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మాత్రం. ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే దీనికోసం 602 డ్రోన్స్ పెట్టుకున్నాం. ప్రిపేర్డ్నెస్ పర్ఫెక్ట్గా చేశాం. ఎక్కడైనా సరే స్టాండర్డ్స్ ఎస్ఓపి పెట్టుకొని వీలైనంత వరకు ఎంతవరకు ఇవన్నీ కాపాడగలుగుతామో డ్రోన్ ద్వారా కానీ సెటిలైట్ మ్యాప్లు కానీ లేకుంటే వేరియస్ యాంగిల్స్లో తీసుకొని మనం ముందుకు పోయి కడాన మీరు చూస్తే సీసీటీవీ కెమెరాలో టౌన్స్లో ఫ్లడ్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయొచ్చునో అనలైజ్ చేసి అలర్ట్స్ పంపించే పరిస్థితికి వచ్చాం. ప్రతి ఒక్క టౌన్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. అవన్నీ అనలైజ్ చేసుకుంటున్నాం. అనలైజ్ చేసుకొని మన వాళ్ళు ఫ్లడ్ మేనేజ్మెంట్ చేశారా లేదా, ముందస్తు జాగ్రత్తగా మనం చేసిన పని అన్ని డ్రైన్స్ అన్ని క్లీన్ చేయించాం. అర్బన్ ఏరియాలో కానీ రూరల్ ఏరియాలో కానీ వీలైనంతవరకు చేయించాం. దానివల్ల వచ్చిన వాటర్ వచ్చినట్టు పోగలిగింది. దీనివల్ల కూడా మనకు ఎక్కడ కూడా ఈ యొక్క సబ్మెర్జెన్సీ ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గే పరిస్థితికి వచ్చాయి. ఎప్పుడు కూడా టెక్నాలజీ, అధికార యంత్రాంగం, ఇంకొక పక్క ప్రజాప్రతినిధులు. ఈరోజు ఈ మీటింగ్కి ముగ్గురిని పిలిచాం. ఒక పక్క అధికార యంత్రాంగం మొత్తం ఉన్నారు, బాగా ఫీల్డ్లో పనిచేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు పొలిటికల్ లీడర్షిప్ ఇచ్చారు మంత్రులు. మీరు దట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడు కూడా పొలిటికల్ మేనేజ్మెంట్ ప్రజాప్రతినిధులు చేయాలి. అధికార యంత్రాంగం సమర్థవంతంగా వాళ్ళకుండే అధికారాలు ఉపయోగించుకొని అక్కడ మనం ఏమనుకుంటాం అవన్నీ వాళ్ళు చేయగలిగి రెండూ కూడా కలిపి చేయగలిగితే చాలా మంచి ప్రయోజనాలు వస్తాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సర్వీసెస్ ఎక్స్ట్రార్డినరీ వర్క్ చేశారు. పోలీస్, రెవెన్యూ, ఆల్ డిపార్ట్మెంట్స్, ఒక డిపార్ట్మెంట్ కాదు అన్ని డిపార్ట్మెంట్లు చాలా బాగా చేశారు.